హాయ్ జెన్కో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే జెన్కో ఎగ్జామ్ 3 times పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆస్పిరెంట్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. కానీ నా ఉద్దేశంలో ఇది ఒక చక్కని ఆపర్చునిటీ. నాకు తెలిసి మళ్ళీ ఎగ్జామ్కి 3 నుండి 4 రోజుల సమయం దొరకవచ్చు. మీరు కానీ సరైన మెటీరియల్ మరియు గైడెన్స్ ఎంచుకొని చదవగలిగితే మీరు సక్సెస్ సాధించవచ్చు. మన కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ నుంచి 100% సిలబస్ కవర్ చేస్తూ 5 books కాంబో జెన్కో కెమిస్ట్రీ మెటీరియల్ను అందిస్తున్నాము. ఇది మీ విజయానికి పూర్తి సహకారం అందించగలదని భావిస్తూ దీనిని పొందాలి అనుకునేవారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ చేయవచ్చు. జెన్కో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో గ్రావిమెట్రిక్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఇన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ డిటర్మైనింగ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ అన్ అనలైట్? అసలు మనకు గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ అనే ఒక కాంపౌండ్ ఉంది అనుకోండి, దాని యొక్క మాస్ అనేది మనకు తెలియదు. ఎక్స్ అనే కాంపౌండ్ ఉంది, దాని మాస్ మనకు తెలియదు. ఎక్స్ అనే కాంపౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ మైనస్ అయాన్లు ఉన్నాయి అనుకోండి, దీని యొక్క మాస్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ అనేది మనకు తెలియదు. దీన్ని ఏం చేస్తామంటే, ఒక వాటర్ లో ఈ కాంపౌండ్ ని ఎక్స్ అనే ఒక కాంపౌండ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. ఎందులో డిజాల్వ్ చేస్తామండి? వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. ఇలా వాటర్ లో డిజాల్వ్ చేసినటువంటి ఈ సొల్యూషన్ కి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ లో ఒక ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ఈ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? కాంపౌండ్ తో రియాక్షన్ జరిపి మనకి ఎక్స్ అనే ఒక కాంపౌండ్ తో రియాక్షన్ జరిపి పీపీటీని ఫామ్ చేస్తుంది. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అంటాం. ఇలా ఫామ్ అయినటువంటి పీపీటీని మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీకర్ అనుకోండి, ఈ బీకర్ లో ఇలా వాటర్ ఉంది. మనం ఏం చేస్తాం ఫస్ట్, సో ఎక్స్ అనే కాంపౌండ్ తీసుకున్నాం, తర్వాత ఏం చేసాం, ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేసాం, మనకి ఏం ఫామ్ అయిందంటే పీపీటీ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ పీపీటీతో పాటు ఈ బీకర్ లో మనకి ఏముంది, వాటర్ కూడా ఉంది కదా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ పీపీటీ కావాలి. ఓన్లీ పీపీటీ కావాలంటే మనం ఏం చేయాలి, ఫిల్టరేషన్ చేయాలి, అంతే కదా. ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని దానికి ఒక ఫన్నెల్ పెట్టినట్టయితే, ఒక ఫన్నెల్, నెక్స్ట్ దీంట్లో మనకు ఒక ఫిల్టర్ పేపర్ ఉంటుంది, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, ఒక ఫిల్టర్ పేపర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ పేపర్ ని దీంట్లో అరేంజ్ చేస్తాం, ఫన్నెల్ లో అరేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సొల్యూషన్ తీసుకొచ్చి ఇందులో వస్తాం. అప్పుడు ఏదైతే పీపీటీ ఉందో ఆ పీపీటీ ఈ ఫిల్టర్ పేపర్ పైన ఆగిపోతుంది. నెక్స్ట్ ఆ సొల్యూషన్ అనేది ఈ కోనికల్ ఫ్లాస్క్ లోకి వచ్చేస్తుంది. ఇలా కలెక్ట్ చేసినటువంటి పీపీటీని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వాష్ చేస్తాం. అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నట్లయితే సర్టెన్ సొల్యూషన్ తీసుకొని ఆ సొల్యూషన్ దీంట్లో కనుక పోసినట్లయితే అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ వెళ్ళిపోయి మనకి ప్యూర్ పీపీటీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చినటువంటి పీపీటీని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రై చేస్తాం. ఎందుకంటే ఒక సొల్యూషన్ యూజ్ చేసాము ప్లస్ వాటర్ యూజ్ చేస్తాము, సో వాటర్ కూడా ఉంది కాబట్టి, సో డ్రైగా ఉండదు కాబట్టి మనం డ్రై చేస్తాము. డ్రై చేసిన తర్వాత ఏం చేస్తాము, వేడి చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే వెయిట్ కనుక్కుంటాం. సో ఈ వెయిట్ కనుక్కున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి, మాస్ ఆర్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ కనుక్కోవాలంటే ఏంటి, కాన్సంట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మన కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది ఆల్రెడీ తెలుస్తుంది. నెక్స్ట్ వెయిట్ అనేది ఇక్కడ తెలుస్తుంది కదా, అప్పుడు మోల్స్ కనుక్కోవచ్చు. అంటే ఒక గ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో మనం ఏం చేస్తామంటే ఒక మాస్ అనేది తెలియనటువంటి ఒక కాంపౌండ్ తీసుకున్నాం, దాన్ని ఏమంటాం మనము గ్రావిమెట్రిక్ అనాలిసిస్ టెర్మినాలజీలో అనలైట్ అంటాం. అనలైట్ యొక్క కాన్సంట్రేషన్ కనుక్కోవడం కోసం దాన్ని ఫస్ట్ వాటర్ లో డిజాల్వ్ చేస్తాము. దానికి నెక్స్ట్ డిజాల్వ్ చేసిన తర్వాత ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాం. ఇలా ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేసిన తర్వాత ఏం ఫామ్ చేస్తుంది, పీపీటీని ఫామ్ చేస్తుంది. ఈ పీపీటీని మనం ఫిల్టరేషన్ చేస్తాం. ఫిల్టరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాష్ చేస్తాం. ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొని వాష్ చేస్తాం ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడం కోసం. అలా వాష్ చేసినటువంటి పీపీటీని, ప్యూర్ పీపీటీని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వేవ్ చేస్తాం. సో ఇన్ని స్టెప్స్ తర్వాత మనకేం తెలుస్తుందంటే ఒక కాంపౌండ్ యొక్క మాస్ ఆర్ కాన్సంట్రేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ కాన్సంట్రేషన్ ఎలా కనుక్కుంటాం, మనం ఎందులో కొలుస్తాం, మోల్స్ లో కొలుస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మనకు ఆల్రెడీ మాలిక్యులర్ వెయిట్ ముందే తెలుస్తుంది, మాలిక్యులర్ ఫార్ములా తెలుస్తుంది. నెక్స్ట్ వెయిట్ అనేది ఇక్కడ తెలిసింది కదా, సో కాన్సంట్రేషన్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది గ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో మనకి ప్రిన్సిపల్. సో ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నామంటే, దేనైతే మనకి అన్నోన్ కాంపౌండ్ ఉందో, దీని యొక్క మాస్ అయితే తెలియదో దాన్ని ఏమంటున్నాం, అనలైట్ అంటున్నాం. నెక్స్ట్ దేనైతే పీపీటీని ఫామ్ చేయడానికి వాడుతున్నామో దాన్ని ఏమంటున్నాం, ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఏం ఫామ్ అవుతుంది, ఇందులో పీపీటీ ఫామ్ అవుతుంది. ఇలా పీపీటీ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఫిల్టరేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫిల్టరేషన్, సో ఫిల్టరేషన్ చేస్తున్నాం. ఇలా ఫిల్టరేషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్యూరిటీ కోసం మళ్ళీ వాష్ చేస్తాం. నెక్స్ట్ వాషింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, డ్రై చేస్తాం. డ్రై చేసి నెక్స్ట్ వే చేస్తాం. ఇవన్నీ కూడా మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ప్రిన్సిపల్ లో ఇలాంటి స్టెప్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్ లో, ఇన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ డిటర్మైన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ అండ్ అనలైట్. ఇక్కడ చూడండి ఆప్షన్స్, మెజర్మెంట్ ఆఫ్ అబ్జార్బెన్స్, మెజర్మెంట్ ఆఫ్ మాస్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ కండక్టివిటీ. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటి, మెజర్మెంట్ ఆఫ్ మాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ని మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి.
ఇదే కాన్సెప్ట్ పైన మనకి ముందు క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నాడు. Gravimetric analysis relies on measurement of mass of compound or element to determine the concentration of the analyte. This is typically achieved by precipitating the analyte as a solid compound and then measuring its mass. అంతే కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే మనకి అనలైట్ తీసుకుంటున్నాడు. అనలైట్ తీసుకుని తను ఏం చేస్తున్నాడు, వాటర్ లో నెక్స్ట్ స్టెప్ లో వాటర్ లో డిజాల్వ్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి వాటర్ లో డిజాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం చేస్తున్నాడు, దీనికి ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తున్నాడు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది, పీపీటీ ఫామ్ అవుతుంది, అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇలా ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము, ఫిల్టర్ పేపర్ తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాము. ఫిల్టర్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే వాష్ చేస్తాము. వాష్ చేసి ఏం చేస్తాము, నెక్స్ట్ డ్రై చేస్తాము. ఇలా డ్రై చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే వేయింగ్ మిషన్ పైన దాని యొక్క వచ్చినటువంటి కాంపౌండ్ యొక్క వెయిట్ ని మనం కనుక్కుంటాం. అలా వచ్చినటువంటి వెయిట్ ద్వారా మనం కాంపౌండ్ యొక్క మాస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ మనం ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ అఫెక్ట్ ది అక్యురసీ ఆఫ్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్? ఆప్షన్స్ టెంపరేచర్, pH, పార్టికల్ సైజ్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఫస్ట్ ఆప్షన్ చూస్తే టెంపరేచర్. గ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో టెంపరేచర్ అనేది మనకి ఎఫెక్ట్ చేస్తుందా అంటే చూడండి, మనకి ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఎనలైట్ తీసుకుంటాము, దానికి ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాము, ఒక రియాక్షన్ జరుగుతుంది. అంటే రియాక్షన్ పైన టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా, ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, పీపీటీ ఫామ్ అయిన తర్వాత ఫిల్టరేషన్ చేస్తాము. సో ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాష్ చేసి డ్రై చేస్తాము. డ్రై చేసేటప్పుడు టెంపరేచర్ పెంచితే తొందరగా డ్రై అయిపోతుంది. అంటే గ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ pH ఎఫెక్ట్ ఉంటుందా అంటే అవును, మనం ఇక్కడ అనలైట్ ని డిజాల్వ్ చేయడానికి వాటర్ యూజ్ చేస్తాం కదా. సో ఆ వాటర్ యొక్క pH కూడా మనకి సర్టెన్ pH ఉంటేనే కదా మనకి అందులో డిజాల్వ్ అయ్యేది. సో pH కూడా డిపెండెంట్. నెక్స్ట్ పార్టికల్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీపీటీ ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే సో ఫిల్టర్ పేపర్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫన్నల్ అనుకోండి, మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఇక్కడ ఫిల్టర్ పేపర్ పెడుతున్నాం. ఇక్కడ నేను సపరేట్ గా తీసుకుంటాను ఫిల్టర్ పేపర్ ని. ఫిల్టర్ పేపర్ తీసుకుంటే ఇది ఇలా ఫిల్టర్ పేపర్ ఉంది. సో ఈ ఫిల్టర్ పేపర్ లో మనం ఏం చేస్తున్నాము, ఫిల్టరేషన్ చేస్తున్నాము. అప్పుడు ఈ పీపీటీ యొక్క మాలిక్యూల్స్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పీపీటీ అనేది మనకి కోనికల్లోకి పడిపోతుంది, అంతే కదా. సో మాలిక్యూల్స్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటే అది కోనికల్లోకి పడిపోతుంది. అప్పుడు దానికి అక్యురసీ అనేది పీపీటీ అంత కొంత మనం కోల్పోతాం కదా. ఇందులో మనం వెయిట్ చేసినప్పుడు మనకి వెయిట్ అనేది కరెక్ట్ రాదు. అంటే పార్టికల్ సైజ్ అనేది కూడా మనకి గ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. గ్రావిమెట్రిక్ అనాలిసిస్ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మనకి గ్రావిమెట్రిక్ అనాలిసిస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందని మనకి ఎక్కడ కూడా మనం చెప్పుకోలేదు. అంటే మనకు ఆన్సర్ ఏంటి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. చూడండి ఆన్సర్ డి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఎక్స్ప్లనేషన్ చూస్తే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డస్ నాట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ది అక్యురసీ ఆఫ్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్. Factors such as temperature, pH and particle size can influence the precipitation and subsequent mass determination process. అంతే కదా, మనం అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వాషింగ్ ద precipitate during gravimetric analysis? Options: to remove impurities, to increase the rate of precipitation, to increase the particle size, to increase the solubility. మనం ఏమడుగుతున్నాడు అంటే గ్రావిమెట్రిక్ అనాలిసిస్ లో అసలు వాషింగ్ అనేది ఎందుకు చేస్తామనంటే టు రిమూవ్ ది ఇంప్యూరిటీస్. ఎక్స్ప్లనేషన్ చూస్తే వాషింగ్ ద ప్రెసిపిటేట్ హెల్ప్స్ రిమూవ్స్ impurities that may be present, ensuring the purity of the final product and the accuracy of the analysis. అంటే వాషింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే పీపీటీ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేసి అక్యురసీని ఇంక్రీజ్ చేయడం కోసం మనం వాషింగ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఇస్ ట్రూ? ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ టు ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇది కరెక్టేనా? సో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఏం లేదు, మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ కైనా లేకపోతే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కైనా మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే మనకి ఈ ఆప్షన్ అనేది రాంగ్. సో ఏది ట్రూ అని అంటున్నాడు కదా, అంతే కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ ఇన్ఆర్గానిక్ అంటున్నాడు. ఓన్లీ ఇన్ఆర్గానిక్ కాదు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు కూడా కదా. సో మనకి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంటేషన్. అసలు ఇన్స్ట్రుమెంటేషన్ అవసరం లేదు మనకి, సింపుల్ గా వాటర్, నెక్స్ట్ ఒక బీకర్, ఒక ఫన్నెల్, నెక్స్ట్ ఒక కోనికల్ ఫ్లాస్క్ ఉంటే సరిపోతుంది. సో మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఏమి యూజ్ చేస్తాం, ఏమి యూజ్ చేసాం కదా మన ప్రాసెస్ లో చూసాం కదా. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజెస్. సో చూడండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ అబ్సల్యూట్లీ రాంగ్ కదా, మనం ఏం చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది మాస్ చేంజెస్ ఆర్ కాన్సన్ట్రేషన్ చేంజెస్. సో మాస్ చేంజెస్ కదా, ఇది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ ఏ టైం కన్స్యూమింగ్ టెక్నిక్. అంతే కదా, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక అనలైట్ తీసుకుంటాము, దాన్ని ఫస్ట్ వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. వాటర్ లో డిజాల్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాము, దాన్ని పీపీటీ ఫామ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ పీపీటీ ఫామ్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేస్తాము, ఫిల్టరేషన్ కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ దాన్ని వాష్ చేస్తాము, వాషింగ్ కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, డ్రై చేస్తాము, డ్రై చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ వే చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఇది టైం టేకింగ్ టెక్నిక్ కదా, అంటే టైం కన్స్యూమింగ్ కదా. సో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్, డి ఆప్షన్ కరెక్ట్. ఎక్స్ప్లనేషన్, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ is known for its high precision and accuracy but is often time consuming compared to instrumental methods. సో ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అంటే ఐఆర్ గానీ లేకపోతే ఎన్ఎంఆర్ గానీ అలాంటి వాటితో పోల్చుకున్నప్పుడు ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే what is the most common precipitating reagent used in gravimetric analysis for determining chloride ions?
అంటే గ్రామెట్రిక్ అనాలిసిస్ లో క్లోరైడ్ అయాన్స్ ని డిటర్మైన్ చేయడానికి ఏ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ని మనం కామన్ గా యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అన్నోన్ ఎక్స్ అనే ఒక కాంపౌండ్ తీసుకున్నాం, లేదా BaCl2 తీసుకుంటున్నాం అంటే ఇది క్లోరైడ్ అయాన్ కలిగి ఉంటుంది కదా. సో ఇలాంటి కాంపౌండ్ తీసుకొని మనం AgNO3 అనే ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ని యాడ్ చేస్తే మనకి ఏ పీపీటీ వస్తుంది, AgCl అనే పీపీటీ వస్తుంది. అంటే మనం ఏదైనా క్లోరైడ్ అయాన్ ని డిటర్మైన్ చేయడం కోసం మనం యూజ్ చేసేటువంటి కామన్ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ఏంటంటే మనకి AgNO3 అనేది మనకి కామన్ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్. ఎందుకంటే AgCl అనేది మనకి ఈజీగా ఫామ్ అయిపోతుంది పీపీటీ కాబట్టి మనకి ఇది మోస్ట్ కామన్ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సిల్వర్ నైట్రేట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు ప్రెసిపిటేట్ క్లోరైడ్ అయాన్స్ యాజ్ సిల్వర్ క్లోరైడ్ ఇన్ గ్రామెట్రిక్ అనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ది ఫిల్టరబిలిటీ ఆఫ్ ఏ ప్రెసిపిటేట్ ఇన్ గ్రామెట్రిక్ అనాలిసిస్ అంటున్నాడు. మనకి గ్రామెట్రిక్ అనాలిసిస్ లో ఫిల్టరబిలిటీని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే పీపీటీ ఫామ్ అయిన తర్వాత దాన్ని వాష్ చేసి దాన్ని ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని ఇందులో ఫన్నెల్లో దాన్ని ఫిల్టర్ చేస్తున్నాం. సో ఇది ఫిల్టర్. ఇప్పుడు ఫిల్టరబిలిటీ మనం చేసేటువంటి ఈ ప్రాపర్టీని ఏమంటామంటే ఒక ఫిల్టరబిలిటీ అంటాం. ఈ ఫిల్టరబిలిటీని ఏ ఫ్యాక్టర్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటున్నాడు. చూడండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పార్టికల్ యొక్క సైజ్ అనేది మనకి చిన్నగా ఉందనుకోండి, ఫిల్టర్ పేపర్ నుంచి ఆ హోల్స్ నుంచి మనకి కోనికల్లో పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి పీపీటీ యొక్క వెయిట్ అనేది మనకు అక్యురేట్ గా ఉండదు. సో గ్రామెట్రిక్ అనాలిసిస్ లో మనకి అక్యురసీ అనేది మిస్ అవుతాం. అంటే మనకి ఇక్కడ మెయిన్ గా ఫిల్టరబిలిటీని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే పార్టికల్ సైజ్. సో ఎక్స్ప్లెనేషన్ కనుక మనం చూస్తే, the particle size of the precipitate significantly affect its filterability. Smaller particle may pass through the filter paper or clog it, affecting the accuracy of the analysis. The next question is, which of the following substances is commonly used as an indicator in grametric analysis to signal the completion of a precipitation reaction? So it is a blunder question. చూడండి ఏం అడుగుతున్నాడు, మనం గ్రామెట్రిక్ అనాలిసిస్ లో ఎండ్ పాయింట్ ని లేదా రియాక్షన్ కంప్లీట్ అయినట్టు తెలుసుకోవడానికి ఎలాంటి ఇండికేటర్ యూజ్ చేస్తాం అంటున్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్రిన్సిపల్, ఆ ప్రాసెస్ మొత్తం గ్రామెట్రిక్ అనాలిసిస్ ప్రాసెస్ మొత్తం చెప్పుకున్నాం. ఎక్కడైనా మనం ఇండికేటర్ యూజ్ చేస్తామా? అసలు ఇండికేటర్ యూజ్ చేయలేదు. ఇండికేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? యాసిడ్ బేస్ టైట్రేషన్ రియాక్షన్స్ లో అలాంటి వాటిలో మనం ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రియాక్షన్ కంప్లీట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది గ్రామెట్రిక్ అనాలిసిస్ లో అంటే ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యూజ్ చేస్తాం కాబట్టి పీపీటీ ఫామ్ అవుతుంది. అక్కడ మనకి సాలిడ్ కనిపిస్తుంది కదా, సో కోనికల్ ప్లస్ లో. సో అప్పుడు మనం దాన్ని బట్టి చెప్పొచ్చు ఆ బీకర్ లో పీపీటీ కనపడుతున్నప్పుడు మనకి రియాక్షన్ అనేది కంప్లీట్ అయింది అని కూడా చెప్పొచ్చు. సో అంటే మనం గ్రామెట్రిక్ అనాలిసిస్ లో ఎలాంటి ఇండికేటర్ అనేది యూజ్ చేయం. ఎలా తెలుసుకుంటాం మరి కంప్లీట్ అయినట్టు అంటే పీపీటీ ఫామ్ అవడం ద్వారా మనం రియాక్షన్ అనేది కంప్లీట్ అయినట్టు తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ అండ్ స్టార్చ్. నన్ ఆఫ్ ద ఎబో. నన్ ఆఫ్ ద ఎబో కదా, ఎలాంటి ఇండికేటర్ ని మనం యూజ్ చేయము. అన్లైక్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. అన్లైక్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ where indicators are commonly used, grametric analysis typically does not require indicators as the precipitation reaction itself serves as an indicator for the completion of the reaction. అంతే కదా, మనం యాసిడ్ బేస్ రియాక్షన్స్ లో మాత్రమే ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. ఎందుకు? ఎండ్ పాయింట్ ని ఐడెంటిఫై చేయడం కోసం. గ్రామెట్రిక్ అనాలిసిస్ లో మనకి ఈ ఎండ్ పాయింట్ ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇండికేటర్ అవసరం లేదు కదా, ఎందుకంటే పీపీటీ ఫామ్ అవుతుంది, మనకి ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ గ్రామెట్రిక్ అనాలిసిస్ ఓవర్ అదర్ అనలిటికల్ టెక్నిక్స్? అసలు గ్రామెట్రిక్ అనాలిసిస్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే మోర్ అక్యురసీ కోసం యూజ్ చేస్తాం. మీరు వేరే ఇన్స్ట్రుమెంటేషన్ కనుక తీసుకుంటే అందులో అక్యురసీ మనకి తక్కువ ఉంటుంది, ప్లస్ అది ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది వాటి యొక్క అనాలిసిస్ లో. సో ఇక్కడ మనకి గ్రామెట్రిక్ అనాలిసిస్ అనేది వెరీ చీప్, ప్లస్ అక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ గ్రామెట్రిక్ అనాలిసిస్ ఓవర్ అదర్ అనలిటికల్ టెక్నిక్స్ అంటున్నాడు. సో ఆప్షన్ చూస్తే ఆప్షన్ ఏ స్పీడ్, ఆప్షన్ బి సెన్సిటివిటీ, ఆప్షన్ సి అక్యురసీ, ఆప్షన్ డి కన్వీనియన్స్. మనకు అబ్సల్యూట్లీ అక్యురసీ కదా. వేరే అనలిటికల్ టెక్నిక్స్ తో పోలిస్తే గ్రామెట్రిక్ అనాలిసిస్ అనేది అక్యురసీ ఎక్కువగా ఉంటుంది. గ్రామెట్రిక్ అనాలిసిస్ is known for its high accuracy and precision, often surpassing other analytical techniques in this aspect. However, it may not always be the fastest or more convenient method. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో ఇది టైం టేకింగ్ అని. సో అక్యురసీ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ టైం టేకింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following statement regarding the determination of molecule content using grametric analysis is correct? సో ఆప్షన్ చూద్దాం. సో అంటే మాలిక్యూల్ కంటెంట్ ని డిటర్మైన్ చేయడంలో గ్రామెట్రిక్ అనాలిసిస్ సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనకు అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మాలిక్యూల్ కంటెంట్ ఈస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్. అసలు గ్రామెట్రిక్ అనాలిసిస్ లో మనకి వాల్యూమ్ అనే పదమే ఉండదు కదా, సో ఇది ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే మాలిక్యూల్ కంటెంట్ ఈస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ద శాంపిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డ్రైయింగ్. సో ఇది అబ్సల్యూట్లీ కరెక్టే కదా, ఎందుకో నేను చెప్తాను. నెక్స్ట్ సి ఆప్షన్ చూద్దాం, తర్వాత బి ఆప్షన్ చూద్దాం, ఎందుకు కరెక్ట్ చెప్తాను. సి ఆప్షన్ చూస్తే మాలిక్యూల్ కంటెంట్ ఈస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద చేంజ్ ఇన్ కలర్. అసలు కలర్ అనే ఆప్షన్ కదా, కలర్ తో మనం మాలిక్యూల్ కంటెంట్ ఎలా ఐడెంటిఫై చేయగలం? సో అంతే కదా, కలర్ తెలిసినంత మాత్రం మనకు మాలిక్యూల్ కంటెంట్ తెలియదు కదా. నెక్స్ట్ ఇది రాంగ్, ఆప్షన్ సి కూడా రాంగ్. ఆప్షన్ డి చూస్తే మాలిక్యూల్ కంటెంట్ కెన్ నాట్ బి డిటర్మైన్డ్ యూజింగ్ మాస్ చేంజ్ గ్రామెట్రిక్ అనాలిసిస్. ఇది రాంగ్, ఎందుకంటే మనం మాలిక్యూల్ కంటెంట్ ని ఐడెంటిఫై చేయొచ్చు గ్రామెట్రిక్ అనాలిసిస్ లో. సో ఎలాగో చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఆప్షన్ బి చూడండి, మాలిక్యూల్ కంటెంట్ ఈస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ద శాంపిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డ్రైయింగ్.
సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, ఒక అనలైట్ తీసుకుంటాం, దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తాం. డిజాల్వ్ చేసిన ఏం చేస్తాము, ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, పీపీటీ వస్తుంది. ఈ పీపీటీ మనకి వాటర్ తో కలిసి ఉంటుంది కదా. సో కలిసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసిన తర్వాత ఒక ఫండల్ తీసుకొని ఫిల్టర్ చేసిన తర్వాత మనకి పీపీటీ వస్తుంది కదా. ఈ పీపీటీలో ఎంత కొంత వాటర్ ఉంటుంది కదా బిఫోర్ డ్రైయింగ్. సో దీని యొక్క వెయిట్ మనం ఏమన్నామండి, W1 అనుకోండి. సో దీని యొక్క వెయిట్ ఏమనుకుంటారంటే బిఫోర్ డ్రైయింగ్ దీని యొక్క వెయిట్ ని W1 అనుకోండి, W1. నెక్స్ట్ ఇప్పుడు డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత దీని యొక్క వెయిట్ ఏమనుకోండి అంటే W2 అనుకోండి. ఇప్పుడు మనం డ్రై చేసి ఏమవుతుంది, ఆ పీపీటీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తం కూడా పోతుంది. సో నెక్స్ట్ మనకి W2 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సో మనకి డ్రై చేసిన తర్వాత వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ లో నుంచి సారీ మనకి డ్రై చేయడానికంటే ముందు వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ లో నుంచి డ్రై చేసిన తర్వాత వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కనుక మనం తీసేస్తే మనకు వచ్చేది మాయిశ్చర్ కంటెంటే కదా. అంటే ఇప్పుడు W1 వెయిట్ లో పీపీటీ వెయిట్ ప్లస్ వాటర్ కూడా ఉంది కదా, వాటర్ యొక్క వెయిట్ కూడా ఉంది కదా. సో అంటే ఇప్పుడు W1 లో నుంచి W2 కనుక తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, మాయిశ్చర్ కంటెంటే కదా, అంతే కదా. సో ఇది మనకి ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ ఏంటి, స్టేట్మెంట్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాయిశ్చర్ కంటెంట్ ఈస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ది శాంపిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డ్రైయింగ్. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 10th క్వశ్చన్ వస్తే, ఇన్ గ్రామెట్రిక్ అనాలిసిస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ బ్లాంక్ డిటర్మినేషన్. ఇక్కడ ఒక కొత్త టర్మ్ చూస్తున్నాం మనం, ఏ బ్లాంక్ డిటర్మినేషన్. అసలు బ్లాంక్ డిటర్మినేషన్ అంటే ఏంటి, మనం బేసిక్ గ్రామెట్రిక్ అనాలిసిస్ లో ఒక అనలైట్ తీసుకుంటాం, దాన్ని వాటర్ లో డిజాల్వ్ చేస్తాము, తర్వాత మనం దానికి ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాము, తర్వాత ఫిల్టర్ చేస్తాము, పీపీటీ ఫామ్ అవుతుంది, ఫిల్టర్ చేస్తాము, దాన్ని వాషింగ్ చేసేసి డ్రై చేస్తాము. డ్రై చేసిన తర్వాత దాన్ని వెయిట్ కనుక్కున్న తర్వాత దాని కాన్సన్ట్రేషన్, మాస్, దాన్ని అట్లా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇది బేసిక్ గ్రామెట్రిక్ అనాలిసిస్ లో ప్రాసెస్. సో ఇప్పుడు అసలు బ్లాంక్ డిటర్మినేషన్ అంటే ఏంటంటే, ఇది ఒక గ్రామెట్రిక్ అనాలిసిస్, బట్ మనం ఇక్కడ అనలైట్ తీసుకోము. ఒక అనలైట్ లేకుండా ఓన్లీ మనం ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ని తీసుకుంటాము. ఈ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డ్రై చేస్తాం. ఇలా డ్రై చేసిన తర్వాత దాని యొక్క వెయిట్ ని కనుక్కుంటాము, నెక్స్ట్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ ని కనుక్కుంటాం. ఈ ప్రాసెస్ ని అంటే అనలైట్ లేకుండా ఓన్లీ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ తో మాత్రమే రన్ చేసేటటువంటి గ్రామెట్రిక్ అనాలిసిస్ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఏ బ్లాంక్ డిటర్మినేషన్. బ్లాంక్ డిటర్మినేషన్ మనకి ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ కి సంబంధించిన కాన్సన్ట్రేషన్ కానీ లేదా మాస్ ని కానీ మనం డిటర్మైన్ చేస్తాము. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు, టు డిటర్మైన్ ద ఇనిషియల్ మాస్ ఆఫ్ ది అనలైట్, టు అకౌంట్ ఫర్ ఇంప్యూరిటీ ఇన్ ద రియేజెంట్స్, అండ్ టు డిటర్మైన్ ద ఫైనల్ మాస్ ఆఫ్ ది ప్రెసిపిటేట్, అండ్ టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. మీరు దీన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటంటే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే టు అకౌంట్ ఫర్ ఇంప్యూరిటీస్ ఇన్ ద రియేజెంట్. మనకి అక్యురసీ అనేది ఎక్కువగా ఉండాలి అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడు ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ ఇంప్యూరిటీస్ కనుక మనం తొలగించాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్లాంక్ డిటర్మినేషన్ చేయాలి. ఫస్ట్ బ్లాంక్ డిటర్మినేషన్ అంటే నథింగ్ బట్ గ్రామెట్రిక్ అనాలిసిస్, బట్ అనలైట్ అనేది ఉండదు. ఓన్లీ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ తీసుకొని దాంట్లో నుంచి ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తాము. ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తాం, కానీ అందులో అనలైట్ ఇచ్చాము. ఇది బ్లాంక్ డిటర్మినేషన్ అంటాం. అంటే బ్లాంక్ డిటర్మినేషన్ లో అనలైట్ లేకుండా ఓన్లీ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ తో మాత్రమే మనం ప్రాసెస్ ని రన్ చేస్తాము. దీన్నే బ్లాంక్ డిటర్మినేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఏ వీడియోలు కావాలో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.